శ్రీమాత్రే నమః. నమస్కారం. వేద సాహిత్యం అంటే 4 వేదాలే కాదు, ఈ వేదాలలోని అర్థాన్ని వివరించే వ్యాఖ్యానాలని కూడా వేద వాగ్మయంగానే పరిగణిస్తారు. వాటినే బ్రాహ్మణ్యాలు, అరణ్యకములు, ఉపనిషత్తులు అని అంటారు. ఋగ్వేదం గణానాం త్వా గణపతిం అన్న శ్లోకం బ్రహ్మణ స్మృతి అంటే బృహస్పతికి అన్వయించింది. అదే కృష్ణ యజుర్వేదానికి చెందిన మైత్రాయణి సంహితలో ఈ గాయత్రి శ్లోకం హస్తిముఖుడికి అన్వయించింది. తత్కరాటాయ విద్మహే హస్తిముఖాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. కరటి అంటే ఏనుగు, హస్తిముఖం అంటే ఏనుగు ముఖం, దంతి అంటే దంతం. అంటే ఖచ్చితంగా ఇది గణపతిని వర్ణించే శ్లోకం. పూర్వం మహారాష్ట్రలో గణపతి ఆరాధన ఎక్కువగా ఉంటే ఆంధ్రదేశంలో నరసింహ ఆరాధన ఎక్కువగా ఉండేది. ఆది కావ్యమైన వాల్మీకి సంస్కృత రామాయణంలో గణపతి ప్రస్తావన అసలు కనపడదండి. ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. మనకి 300 రామాయణాలు లభిస్తున్నాయి. ఒక్క సంస్కృతంలోనే ఇతిహాస కావ్య రామాయణాలు 25 కంటే ఎక్కువ లభిస్తాయి. ఎన్ని దేశ విదేశీ భాషలలో లభిస్తుందో చెప్పాలి అంటే ఒక పెద్ద చాంతాడంత అవుతుంది. కమిల్ బల్కా అనే బెల్జియన్ ఇండియా వచ్చి అలహాబాద్ యూనివర్సిటీలో ఎంఏ చదువుకొని సంస్కృతం నేర్చుకుని రామాయణం పట్ల ఆకర్షితుడై 1950లో 300 రామాయణాలని పరిశీలించి వాల్మీకి మూల రామాయణంలో గణపతి ప్రస్తావన లేదు అని చెప్పాడు. ఈ విషయాలు కేఎం రామానుజం హౌ మెనీ రామాయణాస్ అన్న బుక్కులో మీరు చూడవచ్చు. 14 సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్య చేరినప్పుడు గణపతిని, లక్ష్మీదేవిని శ్రీరాముడు పూజించినట్లు ఆనంద రామాయణం, అద్భుత రామాయణం మొదలైనవి తెలియజేస్తున్నాయి. పురాణ సాహిత్యంలో గణేశుని జననం గురించి ఎన్నో రకాల కథలు కనిపిస్తాయి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటేనండి, వేద సాహిత్యం అంటే శృతి సాహిత్యం. శృతి అంటే విన్నది అని అర్థం. ఆ తర్వాత వచ్చింది స్మృతి సాహిత్యం. స్మృతి అంటే స్మరించటం, అంటే విన్నదాన్ని గుర్తుకు తెచ్చుకోవటం. ఆ విధంగా వచ్చినవే యాజ్ఞవల్క స్మృతి, మనుస్మృతి, నారద స్మృతి మొదలైనవి. పురాణము అంటేనే అతి పురాతనమైంది అని అర్థం. ఈ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ 18 పురాణాల రచన గుప్తుల కాలంలో అంటే క్రీస్తు శకం 300లో జరిగినట్లు పండితుల ఊహ. కాళిదాసు, ఆర్యభట్ట, వరాహమిహిరుడు ఆ కాలం వారే. దేవతల లీలలు వివరించే కథలు ఈ పురాణాల ద్వారానే స్థిరత్వం పొందాయి. లింగ పురాణం దేవతల కోర్కె మీద దైత్యులకు విఘ్నాలు కలిగించటానికి విఘ్నార్థాన్ విఘ్నాయ గణేశ్వరుడిని శివుడు సృష్టించినట్టు తెలియజేస్తోంది. వరాహ పురాణంలో రుద్రుడు తన హసితం అంటే నవ్వు ద్వారా గణేశుణ్ణి సృష్టిస్తాడు. వామన పురాణంలో శివపార్వతులు శయన మందిరంలో
ఏకాంతంగా ఉన్నప్పుడు వారికి పుత్రుడు జన్మిస్తే మహాశక్తివంతుడు అయ్యి తన పదవికి అతని వల్ల ముప్పు అని భావించిన ఇంద్రుడు అగ్ని ద్వారా వారికి భంగం కలిగిస్తాడు. దాంతో బాధపడిన పార్వతి నిషిదత్తు పుత్రోత్పత్తిం తవ ఉదరాత్ తన శరీరం నుండి తీసిన నలుగుపిండితో గజముఖుడిని తయారు చేస్తుంది. ఆ బాలుడు పురుష ప్రమేయం అంటే భర్త ప్రమేయం లేకుండా పుట్టాడు కాబట్టి నాయకేన వినా దేవీత్య భూతోపి పుత్రకః వినాయకుడు అని శివుడి చేత పిలువబడ్డాడు. దీనికే ఇంకొక అర్థం కూడా ఏం చెప్తారు అని అంటే నాయకుడు అంటే ఆయన పైన ఆయనకెవరు నాయకులు లేరు, ఆయనే సుప్రీం అని చెప్పి. బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి రాక్షసులతో యుద్ధం చేయటానికి తన నోటి ద్వారా గణపతిని సృష్టిస్తుంది. గణేష పురాణం శివపార్వతుల సంయోగం వల్ల గణేశుడు జన్మించినట్లు తెలియజేస్తోంది. ముద్గల పురాణంలో గణపతి స్వయంభూ. శివ పురాణంలో ఇప్పుడు మనం వింటున్న ఈ బహుళ ప్రాచుర్యంలో ఉన్న కథ ఏదైతే ఉందో, పార్వతీదేవి నలుగుపిండితో బొమ్మను తయారు చేసి జీవం పోసి ద్వారానికి కాపలాగా ఉంచటము, తర్వాత శివుడు రావటము, శివుడు ఆ బాలుడి తల ఖండించటము, తర్వాత పార్వతీదేవి బాధ చూసి గజముఖం తీసుకొచ్చి అతికించటము మొదలైంది. ఈ కథ ఇప్పుడు బహుళ ప్రాచుర్యంలో ఉంది. అంతేకాదండి, గజముఖుడైన గణపతి బౌద్ధ జైన మతాల్లో కూడా దేవుడే. పలు దేశాల్లో కూడా గణపతి ఆరాధన కనపడుతుంది. మరికొన్ని ఆసక్తికర విషయాలు నెక్స్ట్ వీడియోలో గణపతి గురించి తెలుసుకుందాం. సెలవు. స్వస్తి.